హలో అండి అందరికీ. అందరు వాట్ ఈటింగ్ డే చేస్తే వాట్ కుకింగ్ డే చూపిస్తారండి. నేను ఇవాళ వచ్చేసి ఫిష్ పులుసు అండి, ఇది చికెన్ పులుసు, తర్వాత ఫిష్ ఎగ్ ఫ్రై, వైట్ రైస్. ఏం లేదండి, పొద్దున్నే ఇవాళ మా వారు కొంచెం మాకు కూల్గా ఉంది వెదరు, రాత్రి వర్షం వచ్చింది, ఇప్పుడు కూడా వర్షం వస్తుంది. అయితే మాకు ఫిష్ తెచ్చారనమాట. మీకు పిల్లలు ఫిష్ తినరు కదా అని వాళ్ళ కోసం చికెన్ తెచ్చాను. ఇది ఫిష్ కోసం మసాలా అండి. ఏం లేదండి, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మనకి మెంతులు అవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నె వచ్చేసి నేను చికెన్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యేలోపు ఫిష్కి అయితే పేస్ట్ పట్టుకుంటున్నానండి. ఇవన్నీ చల్లారిన ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు, 2 టమాటాలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలండి. అది ఈ పక్కన అది పట్టుకునేలోపు మనకి ఫిష్కి వచ్చేసి ఉల్లిపాయలు బాగా కొంచెం వేగిపోయినాయి కదండి. దాంట్లో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. అవి కూడా కొంచెం పసుపు దాంట్లో కొద్దిసేపు ఆయిల్ పసుపులో కొంచెం ఉడికిన తర్వాత దానిపైనుంచి మనము ఉప్పు తర్వాత కారం వేసుకోవాలండి. అది మొత్తం ముక్కలకి బాగా పట్టించేసి దాని మీద మూత పెట్టేసి అది కొంచెం వాటర్ ఊరుతుంది కదా చికెన్లో, అది ఉడికేంతసేపు దాన్ని పక్కన పెట్టేయాలండి. అది పక్కన పెట్టేసి ఆలోపు నేను ఫిష్ కర్రీకి అయితే గిన్నె పెట్టుకొని నూనె వేడైన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసాను. అది మొత్తం మంచిగా ఏగి పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి. దాంట్లోనే పసుపు, మళ్ళీ ఉప్పు, కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలండి. మొత్తం దాంట్లో ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి, అవి మంచిగా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలు వేసుకొని ఆ ముక్కలన్నీ పేస్ట్కి పట్టేటట్టు మంచి కలిపేసుకోవాలండి. మంచి కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో అలా పేస్ట్ పట్టినట్టు ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఫిష్ కొంచెం నీసు వాసన రాదు. చాలామంది పులుసులు వేస్తారు, అలా కూడా బాగుంటుందేమో, కానీ నేను ఎప్పుడు ఇలా చేస్తాను. ఇది కొంచెం ఉడికేలోపు వచ్చేసి మనకి ఫిష్లో ఎగ్స్ వచ్చినాయని చెప్పా కదండి, అదైతే ఫ్రై చేస్తున్నాను. క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. అది ఫ్రై అయ్యేలోపు ఫిష్ కూడా ఇది ఉడికింది. దాంట్లో కొంచెం పులుసు వేసుకుంటున్నానండి. ఇక కలపకూడదు, ఇలా కదుపుకొని పైన మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఇటు పక్కన ఫిష్ ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది, ఇటు చికెన్ ఉడుకుతుంది. అన్నిట్లో మసాలాలు అయితే వేసుకున్నానండి. ఫిష్ మసాలా, ఫిష్ కర్రీలో ఫిష్ మసాలా, చికెన్ కర్రీలో చికెన్ మసాలా, అన్నిట్లో మసాలా వేసుకున్నా. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాం. ఇవాళ అయితే బిజీగా వంటలు అయిపోయింది.